కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయంలో వరుసగా మూడవ రోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిన్న కూడా కొన్ని కీలకమైన ఫైళ్లను, హార్డ్ డిస్క్లని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈరోజు మహాదేవ్పూర్లోని ఇరిగేషన్ కార్యాలయానికి చేరుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రికార్డులని పరిశీలిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందనే చెప్పాలి. దీనికి సంబంధించి కొన్ని కీలక డాక్యుమెంట్లను, ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మొత్తానికి మహాదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయంలో మూడవ రోజు విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యమైన ఫైళ్లను, హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లె పంప్ హౌస్ రికార్డులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటనేది మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు లైవ్ ద్వారా. తిరుపతి. సునీల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దర్యాప్తు మూడో రోజు కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా గతంలో ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉంది, ఎటువంటి బడ్జెట్ రిలీజ్ అయింది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి మేడిగడ్డ కావచ్చు, ఇటు కన్నెపల్లి పంప్ హౌస్, అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి ఫైల్స్ అన్నిటి కూడా అధికారులు సేకరించినటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా మహదేవ్పూర్ సంబంధించి ఇరిగేషన్ కార్యాలయంలో ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులంతా కూడా తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. ఇవాళ మూడో రోజు కూడా కొద్దిసేపటి క్రితమే మహదేవ్పూర్ ఇరిగేషన్ కార్యాలయానికి అధికారులు చేరుకొని కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఏ నిర్మాణం జరిగింది, ఇంజనీర్లకు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పరిశీలించి కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసిన పరిస్థితి. నిన్న మొన్న కూడా కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం 46 అంశాలకు సంబంధించి అధికారులంతా కూడా ఆ తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంతా కూడా చాలా గొప్పది, దేశంలోనే ఎక్కడ లేదంటూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటూ అనేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులకు కావచ్చు, ఇతర నేతలంతా కూడా చూపించిన ప్రయత్నించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎంలా కేసీఆర్కు మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అవినీతి చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అంతా కూడా డబ్బులమయం చేస్తూ ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే ఇటువంటి విషయానికి పూనుకుందంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు చెప్పిన పరిస్థితి. గతంలో కూడా ఇక్కడికి కాంగ్రెస్ సంబంధించిన మంత్రులంతా కూడా 5గురు వచ్చి ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించి అసలు ఏ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఖర్చు జరిగింది, ఇంజనీర్లకు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి వివరాలంటూ కూడా అన్ని సేకరించినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి కూడా 3 రోజుల పాటు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు ఎవరెవరైతే పాల్గొన్నారో వారికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఆ ఫైల్స్, హార్డ్ డిస్కులు సంబంధించి పరిశీలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కన్నెపల్లి, మేడిగడ్డ సంబంధించినటువంటి కార్యాలయాల నుంచి కీలకమైనటువంటి ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. రామగుండం, కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్లో ఇరిగేషన్ కార్యాలయంలో హార్డ్ డిస్కులు కూడా స్వాధీనం చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఇతర సంబంధించిన అన్ని వివరాలు ఎప్పటికప్పుడు సేకరిస్తారు. కానీ అధికారులు అవన్నిటిని కూడా గోప్యత పాటించినటువంటి పరిస్థితి. ఇటు కాళేశ్వరం, మేడిగడ్డ
ఫైళ్లను పరిశీలించిన తర్వాత అందులో అవసరమైనటువంటి డాక్యుమెంట్లను సీజ్ చేసి అవన్నీ కూడా హైదరాబాద్కు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్లలో లాగ్ రిజిస్టర్, బ్యారేజ్ పంప్ హౌజులు కావచ్చు, ఇటు మిగతా సంబంధించిన ఆపరేషన్ రికార్డ్స్, డిజైన్కి సంబంధించినటువంటి అప్రూవల్స్ 2019, 2021 సంవత్సరంలో బ్యారేజ్కు సంబంధించిన తాత్కాలిక సంబంధించినటువంటి మరమ్మతులకు సంబంధించిన ఫైల్స్ కావచ్చు, పంప్ హౌస్ సంబంధించిన డ్యామేజ్ రిపోర్ట్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ రిపోర్ట్లంతా కూడా స్వాధీనం చేసుకొని అసలు బడ్జెట్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్లకు కూడా ఇటు ఇంజనీర్లకు ప్రభుత్వానికి సంబంధించిన మధ్యలో కమ్యూనికేషన్ లెటర్లన్నీ కూడా స్వాధీనం చేసినటువంటి పరిస్థితి. మొత్తం 46 అంశాలకు సంబంధించి డీటెయిల్స్ సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. అధికారులు పూర్తి వివరాలు వెల్లడిస్తేనే అసలు ఏ అంశాలకు సంబంధించి వారు డీటెయిల్స్ సేకరించారు, ఎన్ని అంశాలకు సంబంధించి తెలుస్తుంది. కానీ మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రం 46కు సంబంధించిన అంశాలకు డీటెయిల్స్ స్వీకరించినట్టు పరిస్థితి. ఇటు విజిలెన్స్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటు కన్నంపల్లి, మేడిగడ్డ దగ్గర 2 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించినటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇప్పటికి సంబంధించి కాంగ్రెస్ మంత్రులు కావచ్చు వీరంతా కూడా కాంగ్రెస్ ప్రాజెక్టుపై దర్యాప్తు కొనసాగుతుంది, అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం, అసలు ఎప్పుడు ప్రాజెక్టు నిర్మాణం జరిగింది, ఎటువంటి లోపాలు జరిగింది, కుంగిపోవడానికి గల కారణాలు ఏంది, ఎల్ఎన్టీ కంపెనీ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇంజనీర్లు కావచ్చు, ఇతర ప్రభుత్వం ఎటువంటి ఒప్పందాలు చేసుకుని ప్రభుత్వం ఇంత మేరకు ఇటు డబ్బులు రిలీజ్ చేసినటువంటి అన్ని అంశాలకు కూడా త్వరలోనే నిజాలు బయటపడతాయి. దీనికి సంబంధించి పూర్తి విచారణ అయిన తర్వాతనే మాట్లాడతామని కూడా మంత్రులు చెప్పినటువంటి పరిస్థితి. గత 2-3 రోజులుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఇరిగేషన్ కార్యాలయంలో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రశ్నగా తీసుకొని చాలా సీరియస్గా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవినీతి ఏ మేరకు జరిగింది, ప్రభుత్వం కావచ్చు, ఇంజనీర్ల మధ్య ఎటువంటి లెటర్లు కావచ్చు, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏ ఫైల్స్ అన్ని కూడా ఇప్పటికే అన్ని ఫైల్స్ కీలకంగా స్వాధీనం చేసినట్టు తెలుస్తుంది. ఈ స్వాధీనం చేసినటువంటి ఫైల్స్ అన్ని కూడా హైదరాబాద్కు తరలిస్తున్నారు. సునీల్, రైట్. తిరుపతి, కీప్ అప్డేటింగ్ us తిరుపతి. థ్యాంక్ యూ.